ఈరోజు ధ్యాన భాగము మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుండి 45వ వచనం వరకు నా వాక్య భాగమును మనము ధ్యానం చేస్తున్నాము. ఇదే వాక్య భాగము సేమ్ ప్యాసేజ్ మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుండి 28 వరకు కూడా ఉన్నది. ఈ రెండు చోట్ల మీరు గమనించవచ్చు. అయితే ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభువారు మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలుసా, మీకు తెలియదు అని ప్రభు డిక్లేర్ చేశారు. అలాగే నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటైనను మీ చేత అగునా. ఇది ప్రభువు కోరుతున్నటువంటి విషయం. మన ఆత్మీయ జీవితంలో ప్రతినిత్యం కూడా దేవునికి ఇష్టమైనటువంటి జీవితం ఇది ఎలాగో సాధ్యమవుతుంది? ఒక రోజుతో పరిపూర్ణులుగా చేయబడతామా? అందుకని ఒకరోజు శ్రమ ఒక జనాంగాన్ని కనున యోబు గ్రంథంలో ప్రశ్నిస్తాడు. ఒకరోజు ఒక జనాంగాన్ని కనడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు కదా. అన్నప్రాసన రోజునే మనం పంచభక్ష పరిమాణాలు పెట్టలేం కదా, తినిపించలేము, సాధ్యం కాని పని. సో మనం ప్రతినిత్యం కూడా ఎదగాలి, ఆత్మీయమైన స్థితిలో ఎదగాలి. యేసు ప్రభువారితో నడిచేటువంటి శిష్యులు కూడా ఇలాగునే. ఆయనతో 3.5 సంవత్సరాలు వారు నడుస్తూ వచ్చారు. కొంతమందికి చిన్నప్పటి నుంచి ప్రభు తెలుసు, కొంతమందికి అప్పుడే తెలుసు. చిన్నప్పటి నుంచి తెలిసిన వారైనా లేక ప్రభు పిలిచిన దగ్గర నుంచి తెలిసిన వారైనా వాళ్ళందరి యొక్క మానసిక స్థితి మాత్రం ఒకటే. అంటే వారిలో ఉన్నటువంటి ఆ క్యారెక్టరిస్టిక్స్, ఆ డిసైపుల్ క్వాలిటీస్ అవన్నీ కూడా క్రమక్రమంగా వృద్ధి చెందుతూ రావాలి అనేదే ప్రభు యొక్క ఉద్దేశం. ఎవరికి కూడా ఓవర్ నైట్ మనం పరిశుద్ధులుగా ఉండలేము, లేక పరిపూర్ణులుగా కూడా ఉండలేము. ఒక్క రోజులోనే నేను పరిపూర్ణత పొందేసాను అనడానికి వీల్లేదు. మనం కూడా బుద్ధిజంలో ఒక మాట వింటుంటాం కదా, ఆయన తపస్సు చేశాడు బోధి వృక్షం క్రింద, ఆయన ఒక రోజున ఎన్లైట్మెంట్ పొందాడు అని మనం వింటూ ఉంటాం. పోయి కూర్చోగానే జ్ఞానం వచ్చేలేదు, చెట్టు కిందకి వెళ్ళి కూర్చోగానే రాలేదు. కాబట్టి ఆయన కొద్ది కాలం ధ్యానం చేశాడు, కొద్ది కాలం అక్కడ ఉన్నాడు. ప్రతిరోజు ఆలోచన చేయడమే పని. చేసి 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 కొద్ది కాలం గడిచిన తర్వాత అప్పుడు ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే, ఇదిగో ఈ ప్రపంచంలో బాధలన్నిటికీ కారణం కోరికలు అని తెలుసుకున్నాడు. కోరికలను తెలుసుకోవడం వేరే విషయం, నేను దాని లోపలికి వెళ్ళను కానీ. సో ఇలాగా అభ్యాసం కూసు విద్య అంటాం తెలుగులో సామెత. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు. అంటే ప్రతినిత్యం కూడా మనం ప్రాక్టీస్ చేస్తాం, నేర్చుకుంటూ ఉంటాం, ధ్యానం చేస్తుంటాం. గత 18 రోజులుగా మీరేమి నేర్చుకున్నారు ఒకసారి రివ్యూ చేసుకోవాలి. దాదాపు కదా సగం రోజులు అయిపోయినాయి కదా, దాదాపు 19 రోజులు అంటే సగం రోజులు అయిపోయినాయి. 39వ రోజు 40వ రోజు మనకేమి ప్రత్యేకంగా ఇక ప్రార్థనా కూటాలు ఉండవు. కాబట్టి ఇప్పుడు సగం రోజులు అయిపోయినట్లుగా మనం భావించాలి. మరి ఈ సగంలో ఈ 50% అయిపోయినప్పుడు మనం ఏమి నేర్చుకున్నాము, ఇది మనం ప్రశ్నించుకోవాలి. చాలామంది ఆ సగం రోజులు అయిపోయింది, రోజు వెళ్ళేది కదా బద్దకించేవారు కొంతమంది, ఏమి వింటామని అనుకునేవారు కొంతమంది. అయితే వాక్యం ప్రభు ప్రతిరోజు కూడా మనతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారి యొక్క శిష్యులకు మత్తయి సువార్తలోనేమో తల్లి వచ్చినట్టు అడిగినట్లుగా ఉంటుంది, ఇక్కడేమో యేసు ప్రభువారి యొక్క 2 శిష్యులు జబదయి కుమారులైన యాకోబును
యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయకూరుచున్నామని చెప్పగా. కొన్నిసార్లు మనం కూడా ఆటకాయతనం ఇలాగే అంటుంటాం. నేను ఒకటి అడుగుతాను చెప్తావా, 2 ఏళ్ళు ఇట్లా చూపించి ఒకటి పట్టుకో అంటుంటాం. ఇట్లా పెట్టి 2 పెట్టి ఈ 2 పెట్టాం, ఒకటి పట్టుకొని చెప్తుంటాం. నువ్వేదో చెప్పొచ్చు కదా ముందంటే, కాదు నేను అడిగింది కాదనకుండా కాదనవు కదా, సరే అవకాశం ఉంటే కాదనలే అన్నప్పుడు ఆ వేలు పట్టుకుంటారు. ఇట్లాగా మనం ఆటకాయతరంగా మాట్లాడుతుంటాం. యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఈ శిష్యులు కూడా వాళ్ళు ఏమడుగుతున్నారో అనేటువంటి దానికంటే కూడా ఎలాగైనా సరే అడగాలి ఆ రోజు తీర్మానం చేసుకున్నారు. ఎప్పటి నుంచో వాళ్ళిద్దరి మధ్య ఒక డిస్కషన్. నువ్వు అడుగురా నువ్వు చెప్పొచ్చు కదా అన్నదమ్ములు ఇద్దరు కూడా బహుశా అనుకుంటా ఉండారేమో. ఇక ఆ రోజు సమయం రానే వచ్చింది. ఇక ప్రభువుతో మాట్లాడడం ప్రారంభించారు. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, మేము ఇక్కడ ఇద్దరు కలిసి కలెక్టివ్గా ఒకేసారి మాట్లాడుతున్నారు. మేము అడుగునదెల్లా కూడా నీవు మాకు చేయగోరుచున్నామని మేము అడుగుతున్నాము. అప్పుడు ప్రభు చెప్పిన మాట, ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న చాలా కష్టమైనటువంటి ప్రశ్న. అయ్యా, నీ రాజ్యంలో కుడివైపున ఒకరము, ఎడం వైపున ఒకరు, మేమిద్దరం కూర్చోవాలి. నీ రాజ్యం రాబోతుందని చెప్తున్నావు కదా, దేవుని రాజ్యం సమీపంగా ఉందని మాట్లాడుతున్నావు. నేను దావీదు సింహాసనాన్ని స్థాపించుకొరకే ఈ లోకానికి వచ్చానని చెప్తున్నావు కదా. నీ దావీదు సింహాసనంలో, నీ మెస్సియా రాజ్యంలో, నీ దేవుని రాజ్యంలో మేమిద్దరం కూడా కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు ఉండాలి. ఆశ మంచిదే. ఆశపడటం తప్పులేదు. అలాగని కొండ వస్తే వచ్చింది, లేకపోతే పోతే పోయిందని చెప్పి మనం ఏదో సన్న దారాన్ని కట్టేసి కొండను లాగడానికి ప్రయత్నం చేయడానికి వీల్లేదు. పోతే దారం పోతుంది, వస్తే కొండ వస్తుంది అనుకోవడానికి కూడా వీల్లేదు. దానికి సరిపోయినటువంటి ఎఫర్ట్స్, దానికి సరిపోయినటువంటి స్థితి మనలో ఉందా లేదా, మనం నిజంగా లాగా ఉంటున్నామా లేదా, ఈ పరిశీలనలోనికి మనము నడిపించబడాలి. అప్పుడు ప్రభు అడిగినటువంటి మాట, మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను పొందబోతున్నటువంటి ఆ బాప్తిస్మమును కానీ, నేను త్రాగేటువంటి ఆ పాత్రలోని కానీ మీరు త్రాగగలరా, మీరు పొందగలరా? అది సాధ్యం కాని విషయమే. అంటే ప్రాక్టికల్గా వచ్చేప్పటికీ వారు అనాలోచితంగా ఒకవేళ లేదు ప్రభా, మేము కూడా పొందుతాం, మేము కూడా తాగుతాం అని అనుండొచ్చేమో. కానీ ఆ తరువాత దాని యొక్క కాన్సిక్వెన్సెస్, దాని యొక్క పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో వారికి ఆ తరువాతి కాలంలో అర్థమవుతూ వచ్చినట్లుగా మనం చరిత్రలో మనం చూస్తాం. ఈ రోజున మనం కూడా గమనించాలి. మన ఆత్మీయ జీవితంలో ప్రభు సన్నిధిలో ఆధిక్యతలు, ప్రభు సన్నిధిలో ఆశీర్వాదాలు, ప్రభు సన్నిధినటువంటి ఉన్నతమైనటువంటి ఆ స్థితిని మనం పొందాలి అంటే ఇది కేవలం ఒక రోజుతో వచ్చేది కాదు. చాలాసార్లు మతాలు మనుషులను ఆశ పెడుతుంటాయి. ఏమని ఆశ పెడుతుంటారంటే, నువ్వు గనక నీ శరీరాన్ని శుష్కింపజేసుకునంటే, నిన్ను నీవు తగ్గించుకుని గనక తపస్సు చేస్తే అక్కడ నీకు ఇక ఆ నాట్యం, రకరకాలైనటువంటి విందులు, వినోదాలు, ఇక్కడ ఏవైతే నువ్వు చేయకుండా ఉన్నావో అన్నీ కూడా అక్కడ దొరుకుతాయి అని ఆశ పెడుతుంటారు. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, ఈయన మనసంతా వాటి మీద ఉంటుంది. ఇక నేను అది ఫలానా చోట, అబ్బా ఫలానా ఆమెతో డ్యాన్స్ చేస్తాను కావాలి, ఫలానా ఆయనతో డ్యాన్స్ చేస్తాను కావాలి, ఇలాగున మనం అనుకుంటూ ఉంటారు. ఇది కాదు క్రైస్తవ్యం. క్రైస్తవ్యం ఎప్పుడు కూడా మభ్యపెట్టి ఒకరి భుజాన ఉంచేది కాదు. క్రైస్తవ్యం ఎప్పుడు కూడా ఒకరిని బలవంతంగా తీసుకుని వచ్చేది కాదు. ఒకరిని బలవంతంగా తీసుకుని వచ్చి ఇదిగో నువ్వు క్రైస్తవుడు అంటే మనస్సు మారదు. వారి హృదయంలో కలగాలి ఆ కోరిక, హృదయంలోనికి ఆ తలంపు రావాలి, హృదయపూర్వకంగా వారు దాని గురించి ఇష్టపడాలి. ఆ సిలువనెత్తుకోవటం అది వారి మీదే ఉంది, కానీ అది మరొకరి మీద లేదు. నువ్వు లేపు పెడితే నేను మోస్తాను అనేది కాదు క్రైస్తవ్యం. నువ్వు కనుక తీసుకొచ్చి నా భుజాన్ని పెడితే నేను మోస్తానండి అనడానికి కాదు ఇది క్రైస్తవ్యం అంటే తన సిలువను తాను ప్రతినిత్యం కూడా ఎత్తుకునేటువంటి స్వభావము మనలోనికి రావాలని వాక్యం తెలియజేస్తుంది. ఈ స్వభావం కొరకై నలుగొట్టబడాలి. అందుకనే ఇక్కడ శ్రమ లేకపోతే సఫరింగ్ అనేటువంటి ఈ మాటలు వాక్య ప్రకారంగా మనం చూస్తే ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు, సఫరింగ్ లేకపోతే శ్రమ లేకుండా నీవు సింహాసనాన్ని పొందలేవు.
ఆ సింహాసనాన్ని పొందాలంటే ఆయన పొందేటువంటి బాప్తిస్మం పొందిన వారిగా ఉండాలి, ఆయన త్రాగేటువంటి గిన్నెలోనిది త్రాగినటువంటి వారిగా ఉండాలి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు చాలామంది దాన్ని ఇష్టపడకుండానే ఏదో రెడీమేడ్ డ్రింక్ లాగా తాగేసేద్దాం క్రైస్తవ్యం అనుకుంటున్నారు. లేకపోతే రెడీమేడ్గా ఏదో కొద్దిసేపు స్నానం చేసేసినట్లుగా అయిపోతుంది అని అనుకుంటున్నారు. కాదండి, ఒక పూట స్నానం కాదు క్రైస్తవ్యం అంటే, ఒక పూట ఏదో శ్రమను అనుభవించడం కాదు క్రైస్తవ్యం అంటే. జీవిత కాలము ప్రభు పర్యంతము ఎవరైతే వణుకుతో భయముతో తన రక్షణ కొనసాగిస్తారో అంతవరకు సహించిన వాడు రక్షించబడనని వాక్యం తెలియజేస్తూ ఉంది. అంతవరకు సహించేటువంటి ఆ స్వభావం కొరకై మనల్ని మనము సిద్ధపడాలి. పేతో అనేటువంటి గ్రీకు మాటకు సఫరింగ్ అని అర్థం. పేతో అంటే లోతైనటువంటి స్వభావం, అది దాని నుంచే పెథాలజీ వచ్చింది. పెథాలజీ ఏం చేస్తుంది, ఒక చిన్న కణంలో నుండి కొన్ని వేల పరీక్షలు వాళ్ళు చేస్తారు. వాళ్ళు దాన్ని రకరకాల పరీక్షలకు గురి చేస్తారు. ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ఏమవుతుంది, దాన్ని పెథాలజీ అంటాం. అంటే ఒక కణాన్ని వాళ్ళు విశ్లేషణ చేయడం ప్రారంభిస్తారు. అలాగనే శ్రమ అనేది మనల్ని పరిశోధిస్తుంది, మనల్ని పరీక్షిస్తుంది. మనం ఇంకా 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 ప్రభువు కోసమై ఇంకా ఎంతగా మనం సాక్షులుగా ఉండాలో, ప్రభు కొరకే ఇంకా ఎంతగా మనం స్థిరపరచబడాలో. ఆది సంఘంలో ఒక శ్రమ కలిగింది. ఆ శ్రమ ఎలాంటిదంటే, నీరు అనేటువంటి రాజు చక్రవర్తి ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఈ రోమా పట్టణం తగలబడుతుంటే చూడాలని అనుకున్నాడు. ఆయన కోరిక ఎప్పటి నుంచో. ఇంకొకటి రెండోది ఏంటంటే, ఈ ఓల్డ్ టౌన్ అంతా కూడా తీసేసి కొత్త టౌన్ కట్టించాలి, గజిబిజిగా ఉంది, ఇదంతా కూడా తీసేయాలి అని చెప్పి ఆలోచన చేసి ఆయన రహస్యంగా దాన్ని తగలబెట్టించేశాడు. అయిపోయింది. తగలబెడుతుంటే ఆయన రోమ తగలబెడుతుంటే పైన కూర్చుని ఫిడేలు వాయిస్తున్నట్లుగా మనం చాలాసార్లు సామెతలు వింటూ ఉంటాం. అది వాస్తవమో కాదనేది ప్రక్కన పెడితే ఆయన మాత్రం చూస్తానే కూర్చున్నాడు అనేది వాస్తవం. ఆయన చూస్తున్నాడు, అయిపోయింది, పట్టణం అంతా తగలబడిపోయింది. అయితే ఆయన చేసినటువంటి ఆరోపణ ఏంటంటే, ఇదిగో ఇక్కడ క్రైస్తవులైనటువంటి వారు కొంతమంది ఉన్నారు, క్రీస్తును ఆరాధించేవారు కొంతమంది ఉన్నారు, వారు అన్య దేవుళ్ళను ఆరాధిస్తున్నారు, యేసునటువంటి దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తున్నారు. కాబట్టి రోమ్ పట్టణానికి ఇంత శ్రమ కలిగిందని క్రైస్తవుల మీదకు నిందను దోసేశాడు. ఇది చరిత్రలో జరిగినటువంటి వాస్తవం. క్రైస్తవుల మీదకు నింద పడేసేసాడు. అలాగే కోవిడ్-19 వచ్చినప్పుడు కూడా చాలామంది ఏమని నిందించారంటే, కేవలము ఇవాంజలిస్టుల వల్లనే ఈ శ్రమ వచ్చిందని చెప్పారు. వాళ్ళు చేసేటువంటి ప్రార్థనల వల్లే ఇలాంటి శ్రమ కలిగిందని క్రైస్తవులను నిందిస్తూ వచ్చారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకునే స్వభావము. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం, క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యమని మనం ఎంచుకున్నట్లు వారిగా మనం ఉన్నట్లయితే మనము ప్రభు కొరకై శ్రమను అనుభవించిన వారిగా మనం ఉంటాము. చూడండి, ఒకసారి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి, ఇది క్రైస్తవ జీవితం. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. ఈ మేలు కొరకై ఆయన తనను తాను సిద్ధపరచుకున్నట్లుగా మనం చూస్తాం. ఒక రోజున ఒక అతను రాజుగారు పెట్టిన పోటీలో గెలిచాడట. చాలామంది గెలిచారు, ఎవరికి కావలసిన వాళ్ళు అడుగుతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు. ఇతనికి దురాశ ఏం కలిగిందంటే, అబ్బా, రాజు ఎప్పుడు చూసినా కానీ భలే సుఖంగా కూర్చుంటున్నాడు, ఎప్పుడు చూసినా కానీ నేను కూడా ఒక్క గంట అయినా సరే ఆ సింహాసనం మీద కూర్చోవాలని అనుకున్నాడు. సరే, గంట అయినా సరే సింహాసనం మీద కూర్చోవాలనుకుని ఆ గంట సేపు పర్మిషన్ అడిగాడు. అయ్యా, నువ్వు బహుమతి నాకు ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఆ సింహాసనం మీద ఒక గంట కూర్చోడానికి నాకు పర్మిషన్ ఇవ్వమన్నాడు. సరే, అందరూ సభలో కాబట్టి రాజుగారు పర్మిషన్ ఇచ్చాడు. వచ్చి కూర్చున్నాడు. ఆయన కొద్దిసేపు మాట్లాడుతూ యథాలాపంగా అటు ఇటు చూసుకుని ఒకసారి పైకి చూసాడట. పైకి చూడగానే ఈ షాండ్లీర్ ఎట్లుందో అలాగా ఇంత పెద్ద కత్తి సన్నటి గుర్రపు దార ఆ వెంట్రుక కట్టి వేలాడుతూ ఉందట. దాని బరువేమో ఇంత పెద్దది, గుర్ర వెంట్రుక ఎంత
పలచగా ఉంటుంది కదా, అది ఎంత బరువు మోస్తుంది. ఇక అతనికి ముచ్చెమట్లు పోయడం ప్రారంభమైంది. అమ్మో ఈ కత్తి ఎప్పుడు తెగిపోద్దో, నా నెత్తిన ఎప్పుడు పడిపోద్దో, కరెక్ట్గా తల మీద ఉంది, డైరెక్ట్గా వచ్చి ఇక తల సెంటర్ భాగంలో పడిపోద్ది, ఆ కత్తి పడిందాక నా పని అయిపోయింది అని అనుకుంటా ఏడుస్తూ అమ్మో నేను ఇక్కడ కూర్చోలేనండి లేచి వచ్చేసాడంట. ఇలాంటి విషయాలు మనం కొన్ని సంఘాల్లో మనం చూస్తుంటాం, కొన్ని సమాజాల్లో మనం చూస్తుంటాం. మనం క్రైస్తవ్యం అనేది సుఖవంతమైంది కాదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు నిమిత్తమైన నింద. యోసేపు ప్రధానమంత్రిగా చేయబడ్డానికి ముందుగా 13 సంవత్సరాలు ఆయన శ్రమను అనుభవించాడు. నిర్హేతుకంగా, ఏ తప్పు చేయకుండా అన్యాయమైనటువంటి నిందను భరిస్తూ. తండ్రి ఉద్దేశం ఏంటంటే నా కొడుకు మంచి అంగి గుట్టిస్తే చిన్నోడు కదా, పెద్దోళ్ళందరూ సంతోషిస్తారు కదా అనుకున్నాడు. చిన్నపిల్లడు కాబట్టి పెద్దోడు అందరూ కూడా మా తమ్ముడు భలే ఉన్నాడు అనుకున్నాడు. కానీ తమ్ముడు అంగీని చూసి అన్నలకు అసూయ కలగడం ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా పగబెట్టుకున్నారు. అలాగే ఆయన ప్రార్థనా జీవితంలో ఎదుగుతూ అన్నలు చేసినటువంటి పొరపాట్లను తండ్రికి చెబుతూ, నాన్నగారు ఇదిగో పెద్దోడు ఇలాగ చేశాడు పొలంలో, ఇదిగో చిన్నన్ని ఇలాగ చేశాడు, ఇదిగో వలానోడు ఇలాగ చేశాడు వాళ్ళు చెప్తూ ఉంటే తండ్రి దగ్గర వాళ్ళు దోషులుగా నిలబడుతూ వచ్చారు. అంటే వాళ్ళు సరి చేసుకోవడానికి బదులుగా వాళ్ళు పగను సాధించడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఒక రోజున అంటారు కదా, కలలు కనేవాడు వస్తున్నాడు, ఇతను కొట్టి ఇదిగో గోతిలో పడేద్దాం, కళ్ళు ఏమైపోతాయో అప్పుడు చూసుకుందాం, కళ్ళు ఏమైపోతాయో అప్పుడు చూద్దాం. నిర్నిమిత్తంగా ఆయన నిందిస్తూ వచ్చారు, కొడుతూ వచ్చారు. అంత మాత్రమే కాదు, మిద్యాను వర్తకులకు తను అమ్మేసేశారు, అయిపోయింది, ఐగుప్తులోనికి వెళ్ళాడు, బాగానే ఉన్నాడు కదా అనుకున్నాడు. కానీ కొద్ది కాలం తర్వాత, యవ్వన కాలంలోనికి వచ్చిన తర్వాత అతని యొక్క శరీరమే అతనికి శత్రువుగా మార్చబడింది. ఆ శరీరం యొక్క ఆ అందాన్ని చూసి మోహించినటువంటి ఒక స్త్రీ అతన్ని బాధ పెట్టడం ప్రారంభించింది, వేధించడం ప్రారంభించింది. ఆ శ్రమలో ఆయన సహించలేకపోయాడు. చివరికి నిందమోపబడి జైలుకు వెళ్ళిపోయాడు. జైల్లో కొద్ది కాలం అలాగే కొద్ది కాలం ఉన్నాడు. ఆయన శ్రమను అనిపిస్తూ వచ్చాడు. 13 సంవత్సరాల కాలం అయిపోయింది. అయితే ఖైదులోనికి ఒక ఖైదీగా వెళ్ళినటువంటి వ్యక్తి రాజకుమారునిలాగా బయటకు వచ్చాడు. హల్లెలూయా! అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప. ఈ రోజున యేసు ప్రభు వారి యొక్క ఆ సింహాసనం మీద జయించువానిని నాతో కూడా సింహాసనం మీద నేను కూర్చుండనిచ్చేదను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం, జయించువానిని నాతో కూడా సింహాసనం మీద నేను కూర్చుండబెట్టనిచ్చేదను. ఇది ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. ఈ రోజున అలాంటి నింద అనుభవించడానికి లేక శ్రమ అనుభవించడానికి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూస్తే కానీ క్రైస్తవుల మీద నిందలు, క్రైస్తవుల మీద ద్వేషమైనటువంటి భావాలు, క్రైస్తవులను అన్యాయంగా దూషించేటువంటి మాటలు, క్రైస్తవులను అన్యాయంగా కొట్టేటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. నిజంగా చేతిలో కత్తి ఉంటే ఎవరైనా కొడతారండి? మన చేతిలో బైబిల్ ఉంది కాబట్టి కొడుతున్నారు. చేతిలో కత్తి ఉండవండి ఎవరు కట్టరు. ఎందుకంటే వాడి చేతిలో పెద్ద తలవారు ఉంది కాబట్టి వాళ్ళెవరు కూడా నిందించడానికి ఇష్టపడరు. సిక్కులకి 5 కేలు ఉంటాయి, 5 కేలు కదా, కచ్చి కంగన్ అలాంటి 5 మాటలు ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు 5 వస్తువులు పట్టుకుంటారు. వాళ్ళు ఖడ్గం కానీ లేకపోతే దువ్వెన కానీ లేకపోతే మరొక వస్తువు కానీ ఇట్లా 5 రకాల వస్తువులు సిక్కుల దగ్గర పెట్టుకుంటారు. వాటిలో ప్రాముఖ్యం కృపాణం అనేది, కత్తి అనేది ప్రాముఖ్యమైనది. అది లేకుండా వాళ్ళు బయటికి రారు. కత్తి ఉంది కాబట్టి ఒక్కడు కూడా వాళ్ళని కదిలించరు. ఎందుకంటే ఆ కత్తితో పొడిస్తే ఏమి చేస్తే కానీ వాళ్ళ మీద కేసు కూడా ఉండదనే భయం ఉంటుంది. అలాగనే ఒక గూర్ఖా వారిని ఎందుకు కదిలించాలంటే వాళ్ళు ఒకవేళ అర్ధరాత్రి పూట దొంగని కనుక పొడి చేస్తే కానీ వాళ్ళ మీద కేసు ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎవరు కూడా కదిలించడానికి ఇష్టపడరు. అలాగే కొన్ని మతాల వాళ్ళు ఉంటాయి, వాళ్ళ చేతిలో రకరకాల మారణాయుధాలు ఉంటాయి. మారణాయుధాలను వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోరు. ఎవరిని అంటే గొర్రెల వంటి సాధు జీవుల వంటి మన మీద ఈ రోజున లోకం ద్వేషించడాన్ని మనం చూస్తున్నాం. క్రీస్తు నిమిత్తమైన నింద. ఎవరైనాను ఒకడు క్రైస్తవుడైనందుకు ఆ పేరును బట్టి ఆ బాధను అనుభవించినట్లయితే ఆ పేరును బట్టి సంతోషించాలి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు మీరు చూడండి. అక్కడ రాస్తాడు, 1
మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 11, 12, 13 వచనాలు మనం చూస్తే, ఒకడు క్రైస్తవుడైనందుకు ఇదిగో శ్రమను అనుభవించినట్లయితే, బాధలను అనుభవించినట్లయితే ఆ పేరును బట్టే మీరు సంతోషించాలి. ఆ పేరుని బట్టే సంతోషించాలి. శ్రమలు అనేవి రకరకాలుగా వస్తాయి. ఒకటి పాపాన్ని బట్టి కలుగుతుంది. పాత నిబంధనలోనేమో ఉగ్రతకు సాదృశ్యంగా వాడబడింది. అలాగనే ఉగ్రతకు సాదృశ్యంగా శ్రమ వస్తుంది. ఆ తరువాత ఇష్టపూర్వకంగా మనల్ని మనము శ్రమకు అప్పగించుకోవడాన్ని బట్టి శ్రమలు కలుగుతాయి. ఒకటి పాపాన్ని బట్టి, అంటే పాప స్వభావాన్ని బట్టి మనుషులకు శ్రమలు కలుగుతాయి. ఎలాగనగా రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా. అలాగనే ఒక వ్యక్తి దేవుని ఉగ్రతకు లోనవడాన్ని బట్టి శ్రమలు కలుగుతాయి. పాత నిబంధనలు అనేకం ఉన్నాయి అలాంటి వృత్తాంతాలు. కయ్యను మొదలుకొని అలాగనే జలప్రలయం వరకు అనేకమైన సంఘటనలో మనం అలాంటివి చూస్తాం. సొదొమ గొమొర్రా కాలిపోవడం వరకు కూడా అలాంటి సంఘటనలు మనం అనేకం చూస్తూ వస్తాము. అలాగనే ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో 25వ వచనంలో అంటాడు కదా, జనులకు నేను అదిగో ఉగ్రత అనేటువంటి ఆ పాత్రను నేను త్రాగనిచ్చాను అన్నాడు. ఇది వారికి కలిగేటువంటి శ్రమలకు సాదృశ్యం. ఇక అత్యంత ప్రాముఖ్యమైనది క్రీస్తు కొరకైనటువంటి శ్రమ. ఇది మన జీవితంలో ప్రాముఖ్యమైనది. మోషే ఎలాగునా ఇదిగో ఐగుప్తుతనము వద్దు అనుకున్నాడో అలాంటి శ్రమ అనుభవించేవారు. కనుక ఇహలోక సౌఖ్యాల కంటే పరలోకము నాకు చాలు, నా ప్రభువుతో నడవడం నాకు చాలు. ఆయన ఏదో ఇస్తాడని కాదు, ఆయన ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ఆశ పెట్టలేదు. ఇదిగో మిమ్మలను నా కుడివైపున ఎడమవైపున కూర్చొని ఇవ్వడం నా వశములో లేదు అంటే నాకు తెలియదని కాదు దాని అర్థం ఏంటంటే, అది కనుక మీకు ముందే చెప్తే మీరు గర్విస్తారు. కాబట్టి దాన్ని ఇప్పుడు మీకు రివీల్ చేయడం నా ఉద్దేశం కాదు, అలాగే ఆశ పెట్టడం కూడా నా ఉద్దేశం కాదు. క్రైస్తవం అనేది ఆ తాయిలను చూపించి నడవమని చెప్పేది కాదు. మనం చూస్తూ ఉంటాం, దాన్ని ఏమంటాము, ఆ ఉడుము అంటాం కదా, ఉడుముకి మూతికంట తేనె రాస్తారట. తేనె రాసి పైకి వదిలిపెడితే అది గోడ మీద పాకుతూ వెళ్ళిపోతుంది. దాని నడుముకు తాడు కట్టుకుని సైనికులు ఎక్కేసేస్తారు, శత్రువు యొక్క కోటను జయిస్తూ ఉంటారు. అలాగన చరిత్రలో చాలా జరిగినాయి. ఎందుకంటే దాని మూతికి తేనె రాస్తుంది అనుకుంటుంది ముందేదో ఉంది, ఇంకా ఉంది అనుకుంటా అది మెల్లిమెల్లిగా పైకి పాక్కుంటా వెళ్ళిపోతుంట. ఒక్కసారి గోడను పట్టుకుంది అనుకోండి, నలుగురు పట్టుకుని వేలాడినా కానీ దాన్ని తీయడం ఎవరి వల్ల కూడా కాదు. అందుకే ఉడుము పట్టు అంటారు. అలాగున క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనకు తేనె రాసినట్లుగా ప్రభువు చెప్పడం లేదు, ముందు శ్రమ ఉంది. యేసు ప్రభువారు ఆ శ్రమ కొరకై ఆయన యెరూషలేము వెళ్ళాడు. ఆ శ్రమ కొరకై ఈ లోకానికి వచ్చాడు. ఆ శ్రమ కొరకై ఆయన గెత్సెమనేలో ప్రార్థన చేశాడు. ఆ శ్రమ నిమిత్తమై ఆయన గబ్బతా అనేటువంటి స్థలంలో ఆయన శిక్షించబడ్డాడు. ఆయన ఆ శ్రమ కొరకై ఆయన శిలువ మార్గంలో శిలువను మోస్తూ వచ్చాడు. కల్వరి మీద ఆయన చివరికి తన ప్రాణం అర్పిస్తూ కూడా ఆయన శ్రమను అనిపిస్తూనే వచ్చాడని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున మన క్రైస్తవ జీవితం ఎలాగుంది? మనం ఒకవేళ సుఖవంతమైన జీవితాన్ని ఆశ కలిగిన వారిగా మనం ఉన్నామా, లేకపోతే క్రీస్తు కొరకై బ్రతికేటువంటి జీవితము? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8, 9, 10 వచనాలు ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8, 9 లేక 10, 11 వచనాలు కూడా చదవండి ఒకసారి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతునని అయినను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దాన్ని పట్టుకొని వల్లని పరుగెత్తుచు ఉన్నాను. ఆయన ఇదిగో క్రీస్తు కొరకైన ఆ శ్రమను అనుభవించడాన్ని మనం ఇక్కడ గమనిస్తాము. ఆయన క్రీస్తు యొక్క శ్రమలలో సమాన అనుభవం కలిగిన వాడిగా, ఆయన శ్రమలలో పాలివాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. ఇది మన ఆత్మీయ జీవితం. క్రీస్తు యొక్క శ్రమలలో పాలివారిగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? ఒకవేళ జబదయి కుమారులకు లాగా ఆయన యేసుప్రభు వారు శరీరానుసారంగా చూస్తే వారికి కజిన్ అవుతాడు.
కాబట్టి బంధుత్వాన్ని అడ్డుపెట్టుకుని ఒకవేళ మేము ఏదైనా ఆధిక్యత పొందాలని ప్రయత్నం చేస్తున్నారా? ఈ రోజున చాలామంది బంధుత్వాలతో కూడా కొంతమంది అలాగే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. బంధుత్వాలను అడ్డం పెట్టుకుని సంఘాల్లో ఆధిక్యతలు పొందడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాగే సంఘాల్లో కూడా, అలాగనే సమాజంలో కూడా మనం చూస్తుంటాం. సమాజంలో కూడా అలాగనే ఫలానా ఇగో ఆయన ఊరికి ప్రయాణాలు చేస్తుంటాడు. ఒక ఆయన ఎవరంటే నేను ఎంపీ తాలూకు అంటాడు, నేను ఎమ్మెల్యే తాలూకు అంటాడు. ఇట్లాగా మనం కొంత దాన్ని ఉపయోగించుకోవడానికి ఇష్టపడుతుంటాం. అలాగే సంఘాల్లో కూడా ఇదిగో ఫలానా ఆయన నా బంధువు, ఇదిగో ఆయన బట్టి నేను ఫలానా ఇలాగ ఉండాలి. ఇది కాదు, బంధుత్వాలు కాదు. యేసు ప్రభువారు శరీరకి సంబంధమైనటువంటి బంధుత్వాలను ఆయన లెక్క చేయలేదు. అందుకనే బంధుప్రీతి లేని వారిగా ఉండాలని వాక్యం క్లియర్గా చెప్తా ఉంది. వాక్య ప్రకారంగా మనం చూస్తే బంధుత్వం అనేది కూడా మనకు ఒక రకమైన శ్రమే. దాన్ని కనుక ఒకసారి భరించామా ఇక మోమాటం అలాగే. అందుకని ప్రభు అంటాడు, మీరు మోమాటం లేని వారై ఉండండి. వాక్యం చెప్పడంలో కానీ, వినడంలో కానీ, చేయడంలో కానీ మోమాటం లేని వారై మీరు ఉండండి. ఈ రోజున శ్రమను అనిపిస్తున్నటువంటి వారిగా మనం ఉండడానికి ప్రభు యొక్క శిలువ మనకు గురిగా ఉండాలి. అలాగనే క్రీస్తు యేసు నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకునేటువంటి స్వభావంలో మనం నడిపించబడాలి. అలాగనే క్రీస్తు యేసు కొరకైనటువంటి ఆత్మీయ విషయాలలో ఆసక్తి కలిగిన వారిగా ఆయనను వెంబడించే వారికి ఉండాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ ప్రభువుని వెంబడించడంలో లోకాశలు అలాగనే పరసంబంధమైనటువంటి ప్రభువు నాకేదో గొప్పగా వస్తాడు అని అనుకుంటామేమో, కానీ ప్రభు అంటాడు, ఇది అప్పుడు తండ్రి వశంలో ఉన్నాయి, అప్పుడు అవి మీకు ప్రత్యక్షపరచబడతాయి. ప్రతి వానికి ఇవ్వడం కొరకై నా దగ్గర జీతము సిద్ధపరచబడింది. ఇక్కడ ప్రథముడిగా ఉంటే అక్కడ కడపటి వాడిగా ఉంటావేమో, ఇక్కడ కడపటి వాడిగా ఉంటే అక్కడ ప్రథముడిగా ఉంటావేమో. ఎవరు చెప్పగలరు? అనేకులు కడపటి వారు అనేకులు మొదటి వారు అవుతారు, మొదటి వారు అనేకులు కడపటి వారిగా చేయబడతారు. నీ స్థితి ఎలాగ ఉండబోతుందో ప్రభు సన్నిధిలో నిన్నువే పరీక్షించుకోవడానికి ప్రభు ఈ సమయాన్ని ఆయన మనకు ఇస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు కొరకైన శ్రమను అనుభవించిన వారిగా మనం ఉన్నట్లయితే పరలోక రాజ్యంలో తండ్రి సహవాసంలో ఆయన మనకిచ్చేటువంటి ఆ నిత్య ఆశీర్వాదాన్ని మనం పొందిన వారిగా మనం ఉంటాం. దాని కొరకై ప్రభువు నాకు ఏదో ఇస్తాడని దానికంటే కూడా నా ప్రభువు కోసమే నేను రావాలి, నా ప్రభువుతో నేను నడవాలి. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి నా కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన నా కొరకై రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన నా కొరకై శ్రమపరచబడ్డాడు. ఆయన నా కొరకై నలుగొట్టబడ్డాడు. ఈ ఆశతో ప్రభువుని వెంబడించే వారికి ఉండడానికి మనల్ని మనమే సిద్ధపరచుకుందాము. ప్రభు మన ఆత్మీయ స్థితిని దీవించునుగాక. ఆమేన్.